తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని అమరావతిలోని వడ్డమాను గ్రామంలో రెండో విడత ల్యాండ్ పోలింగ్ కొరకు కాంపిటెంట్ అథారిటీ యూనిట్ కార్యాలయ ప్రారంభానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ను, మంత్రి నారాయణన్ను సదరు గ్రామస్తులు మేళతాళాలతో ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి నారాయణ ల్యాండ్ పోలింగ్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సమావేశంలో రైతులు మాట్లాడుతూ మాకు కవులు పెంచాలని, బ్యాంకులలో రుణాలను గతంలో లాగా మాఫీ చేయాలని, రాజధానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఫోన్లో సంప్రదించి సమావేశంలో రుణమాఫీ ఒక్కో కుటుంబానికి 1.5 లక్షల చొప్పున మాఫీ చేస్తామని, కవులు కూడా అన్ని గ్రామాలలో పరిస్థితులను తెలుసుకొని కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుందని సభాముఖంగా తెలిపారు. వేదికపై 5 రైతులు 15 ఎకరాల 3 సెంట్ల భూమిని ల్యాండ్ పోలింగ్కు పత్రాలు మంత్రికి అందజేశారు. ఆ తరువాత మీడియాతో ఎమ్మెల్యే, మంత్రి మాట్లాడారు. వడ్డమాను గ్రామం, పెద్దపరిమి గ్రామం, హరిచంద్రపురం గ్రామాల్లో సిఆర్డీఏకి సంబంధించిన యూనిట్ ఆఫీసులు ప్రారంభించడం జరిగింది. సిఆర్డీఏలో ఇప్పుడున్న సౌకర్యాలు అదనంగా కల్పించడానికి కోసం రాజధాని ప్రాంతంలో స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైల్వే లైన్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, ఓఆర్ఆర్ కానీ ఇటువంటి అంశాలన్నిటికీ సంబంధించి భూ సమీకరణ చేయాల్సిన అవసరం ఏర్పడిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 7 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం 16,677 ఎకరాల భూమి, తుళ్లూరు మండలంలో వడ్డమాను గ్రామంలో 1,768 ఎకరాల భూమి సమీకరణ కోసం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు హాజరైనారు. ఈ కార్యాలయ ప్రారంభోత్సవ సందర్భంగా కొన్ని అంశాల మీద స్పష్టత కోసం మేము గతంలో ఈ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అప్పుడు కొన్ని అంశాలు రైతులు అడిగారు. అందులో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు భూమి సమీకరణ చేసేటప్పుడు మా పొలాలన్నీ ఇవ్వాలనుకుంటున్నాము అని మేము లోన్లు ఇప్పటిదాకా వ్యవసాయం మీద లోన్లు తీసుకుని ఉన్నాం. ఆ లోన్లకి మరి తీర్చాలంటే వ్యవసాయం కౌలు సరిపోదు కాబట్టి మీరు మా లోన్లు తీర్చడానికి ఏదైనా ప్రభుత్వం నుంచి సహాయం చేయమని అడగటం జరిగింది. యాక్చువల్గా ఈరోజు ఇక్కడికి వచ్చే వరకు కూడా దాని మీద మాకు ఆలోచనలోకి రాలేదు. ఇక్కడికి వచ్చినాక కొంతమంది రైతులు అడిగారు, సార్ రుణమాఫీ ఏమన్నా చేసే ఉద్దేశం ఉందా? ఆ విషయాన్ని నేను గౌరవ మంత్రివర్యుల దృష్టికి సభాముఖంగా తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారితో వారు మాట్లాడి గతంలో రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతాంగ సోదరిమణులందరికీ కూడా ఒక కుటుంబానికి మొత్తంగా ₹1,50,000 రుణమాఫీ చేశారు. అది ఇక్కడ కూడా వర్తింప చేయమని అడగడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారితో మంత్రి గారు నారాయణ గారు మాట్లాడటం జరిగింది. రెండోది, రాజధాని గ్రామాలు ఏదైతే డిపిఆర్లు తయారు చేసి మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్స్, మంచినీరు, కరెంట్ లైన్లు, స్టామ్ వాటర్ డ్రైన్స్, సామాజిక భవనాల నిర్మాణం ఇటువంటి అన్నీ కూడా అడగటం జరిగింది. దాన్ని కూడా రాజధాని గ్రామాలతో పాటుగా దీన్ని కూడా డిపిఆర్లు తయారు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ 60 రోజుల పాటు కొనసాగుతుంది. రైతులకు వచ్చే అనుమానాలు కానీ, ఎవరైనా పౌరులకు వచ్చే అనుమానాలు కానీ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో పాటు మేము కూడా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరితో కూడా సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలియజేస్తాం. వడ్డమాను విలేజ్లో 1768 ఎకరాలకి
ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాము. ఈరోజు ముగ్గురు రైతులు శ్రీ మైనేని సత్యనారాయణ గారు 4.01 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం, దానికి సమ్మతిస్తూ ఫామ్ 1 ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అనేకమంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణి గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్గా చేయండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం. కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు. అయితే దానికి ఏంటంటే దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పుల్లింగ్ ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి. దానికి కొంత సమయం పడుతుంది. అంటే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ కూడా డిపిఆర్లు చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడున్న గ్రామంలో మాట్లాడి మార్పులు ఏర్పాటు చేస్తే అది చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ల్యాండ్స్ తీసుకుంటున్నారు. 2015 జనవరి 1 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించడానికి దానికి 8 నెలలు పట్టింది. నార్మల్ ఫాస్ట్ వాళ్ళు అందరినీ కాంటాక్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. అయితే ఈసారి అంటే అవన్నీ పట్టడం వల్ల 2014-19లో మేజర్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయింది 2017 ఎండ్లో. అంటే ఎలక్షన్స్కి దాదాపు 1 ఇయర్ ముందే అక్కడ స్టార్ట్ అయింది. అమరావతి క్యాపిటల్ సిటీలో స్టార్ట్ అయిన వర్క్లన్నీ ఎలక్షన్స్ దాదాపు 1 ఇయర్ 2 మంత్స్ అయ్యాయి. అప్పుడు కూడా 3 ఇయర్స్ ముందుగానే స్టార్ట్ అయ్యింటే అవన్నీ కంప్లీట్ అయ్యాయి. అయితే గత ప్రభుత్వం దాదాపు 55,000 కోట్లు ఖర్చు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో అయిపోతాయి. అధికార భవనాలు అయితే 4,026, అందులో ఒక 500 తప్ప మిగతావన్నీ రేపు మార్చి ఎండింగ్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సీడ్ యాక్సెస్ రోడ్ని ఫిబ్రవరి ఎండింగ్కి మంగళగిరి రోడ్డు పైకి ఎక్కిస్తున్నాం. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ అన్నీ 2 ఇయర్స్ లోపల అయిపోతాయి. లేఅవుట్స్ రోడ్స్ 2.5 ఇయర్స్, ఐకానిక్ బాల్స్ మాత్రం 3 ఇయర్స్ పడుతుంది. అయితే కొత్తగా ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటున్నామో అక్కడ వాళ్ళందరూ ఇలా డిలే అయితే ఎట్లా సార్ మాకు అంటే దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. ఫస్ట్ సీడాక్స్ రోడ్లు ఎలా అయితే ఇప్పుడు 2 లైన్ వేస్తున్నామో మాస్టర్ ప్లాన్ 9 లైన్స్కి 12 లైన్స్కే మాస్టర్ ప్లాన్ చేస్తాం సార్. అయితే ఫస్ట్ ఒక 2 లైన్స్ చేసి ఫస్ట్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తాం. ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఇబ్బంది ఉందని దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అది వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాం. అది 3 ఏళ్ళు కూడా అవసరం లేదు, ఒక 2 ఏళ్ళలోనే ఫస్ట్ అది కంప్లీట్ చేస్తాం. మిగతా వరకు జరుగుతూ ఉంటుంది అనేది యాక్చువల్గా శాసనసభ్యులకి ఇక్కడున్న రైతు సోదరులందరూ చెప్పడం జరిగింది. రాజధాని ప్రాంత దొండపాడు గ్రామంలో సిఆర్డీఏ నిధులతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధ్యక్షతన మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా గ్రామ సభ జరిగింది. సభలో గ్రామస్తులు తమ సమస్యలను తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా దొండపాడు గ్రామానికి చెత్త సేకరించడానికి సిఆర్డీఏ వారి ద్వారా ఎలక్ట్రికల్ వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంకా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులు, గ్రామ ప్రముఖులు మైనేని గిరిజ, దనేకుల వెంకట సుబ్బారావు, దామినేని శ్రీనివాసరావు, నెలకుదుటి వెంకటపతిరావు, కొమ్మినేని శివయ్య, ఎర్రగోపు నాగరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో కళ్యాణ మండపం అనేది లేదండి, చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము దూరం వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఏ చిన్న ఫంక్షన్ జరగాలన్నా చాలా వర్షాకాలం చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఒక ఫంక్షన్ హాల్కి మాకు భూమి అలాట్ చేసి ఇటు టీటీడీ నుంచి కానీ లేదా ప్రభుత్వం తరఫు నుంచి కానీ ఏదో హెల్ప్ చేసి దాంతో అవసరమైతే గ్రామం నుంచి కూడా సహకారం తీసుకుంటాం. ఒక ఫంక్షన్ హాల్ నిర్మించడానికి యాక్షన్ ప్లాన్ చేయాల్సిందిగా కోరుతున్నాం.
పోతే చిట్కో గృహాలకి వాటర్ లైన్ లేదు, అది కూడా మీరు ఎటు మీ సిఆర్డీలు ఉన్నట్టు పోతే నాకు అది వద్దని మేము చెప్పిన దాన్ని బట్టి ఆశిస్తున్నాం. అలాగే ఇప్పుడున్న వాటర్ లైన్ కూడా మొత్తం మార్చేస్తాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి అంటే ఆటోమేటిక్గా డ్రైన్స్ వాటర్ లైన్ మొత్తం మారిపోతేనే మేము అనుకున్నాం. సార్ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అనుకున్నాను అది ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తారని భావిస్తున్నాం. ఈ మాకు ఇక్కడ పార్క్ ఒకటి కోరుతున్నామండి. కనీసం 2 ఎకరాల్లో మాకు ఈ గ్రామానికి పార్క్ ఏర్పాటు చేసి అందులో పిల్లలు కొంచెం వాళ్ళు ఆడుకోవడానికి వాటికి ఇమ్యూనిటీస్ అని ఏర్పాటు చేయాలనేది మా కోరిక. 2, ఈ స్కూల్ అందుబాటులో ఒక ఆట స్థలం ఒకటి, కనీసం 3 ఎకరాల గ్రౌండ్ ఒకటి, రోడ్లన్నీ కూడా ఇప్పుడు చెప్పారు మొత్తం మార్చేస్తాం, సిటీ రోడ్డు చేస్తాం. ఓకే, అది కూడా మాకు చెప్పారు. ఓకే, మాకు చిన్న ఇండోర్ స్టేడియం ఒకటి కావాలి ఇక్కడ మన ఈ గ్రామానికి. మాకు అక్కడ విగ్రహాలన్నీ శిథిలావస్థలు అక్కడ పడిపోయి ఉన్నాయి. వాటికి 1 ఎకరం భూమి కేటాయించి దేవాలయాన్ని ఎండోమెంట్ ద్వారా నిర్మించి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎలక్ట్రికల్ లైన్స్ కూడా ఓపెన్ లేదు, మొత్తం కింద అండర్ గ్రౌండ్ కేబుల్స్, టెలిఫోన్ కేబుల్స్ ఉంటే అవి కూడా అండర్ గ్రౌండ్. ఇట్లా అన్నిటినీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలంటే అండర్ గ్రౌండ్లో ఉండాలని ఆదేశంతో దానికి ఎక్కువ సమయం పడుతుంది భూమి లోపలే వాళ్ళు చేయటంతో. అందువల్ల ఏంటంటే ఈ 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం పడుతుంది, అంటే అంత అవసరం లేదు. అయితే అవి అయిన తర్వాత గ్రామాలు టేకప్, ఎందుకంటే అది లెవెల్స్ ఫైనల్గా అంతే ఈ యొక్క లెవెల్స్ తెలీదు. అట్టగానే ఇక్కడ రోడ్డు వేసేసి రేపు అది హైట్ ఉందనుకోండి, వాటర్ అంతా వర్షం వస్తే మీకు ఊర్లో నిలిచిపోతుంది. అందుకని ఆ లెవెల్స్ అన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత దీన్ని టేకప్ చేస్తాను. అంతకుముందే నేను చేస్తానన్న శాసనసభ్యులు అన్నారు, అటు కాదు సార్ చేసేది మీరు అమరావతి క్యాపిటల్ సిటీకి ఎలా చేస్తారు, ఇక్కడ కూడా అదే చేయండి అన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే స్టాండర్డ్, అంటే మీ బాత్రూముల్లో నుంచి కిచెన్లో నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ అంతా అండర్ గ్రౌండ్లో భూమిలో నుంచి పోవాలి, ఓపెన్గా వద్దన్నారు. వర్షాకాలం వస్తే నీళ్లు పోవడానికి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అంటారు, 2 పక్కల డ్రైన్స్ పెట్టండి. రోడ్డు లెవెల్స్ అమరావతి క్యాపిటల్ సిటీకి ఎలా ఉందో దానికి తగ్గట్టుగా చేయండి. లైట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఎలా అయితే చేస్తున్నారో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వడానికి శాసనసభ్యులు కూడా పర్ఫెక్ట్గా చేయమంటే ఆగాము. అవి లెవెల్స్ ఫైనల్ అయినాయి, వర్క్ జరుగుతుంది. అందుకని డిపిఆర్లు చేసి వారికి చూపించడం జరిగింది. అధికారులు డిపిఆర్ చేసి చూపించారు. దాని మీద సజెషన్స్ ఏదన్నా ఉంటే మీ దగ్గర తీసుకొని చెప్తే అవి మారుస్తామని చెప్పాము. ఈరోజు కూడా మీరు స్టెప్స్ విషయం చెప్పారు, దానికి మీరు అందరూ సహకరిస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదే వాటర్ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాటర్కి ఈ విలేజ్ కంటూ సపరేట్ ట్యాంక్ ఉండదు. ఓవరాల్గా క్యాపిటల్ సిటీకి ఎలా అయితే పెడుతున్నారో అదేవిధంగా అక్కడి నుంచి వాటర్ వస్తుంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ లైట్స్ అవన్నీ కూడా అండర్ గ్రౌండ్లో చేస్తున్నాం. కళ్యాణ మండపం అన్నారు, శాసనసభ్యులు చేస్తున్నారు. మీరు కళ్యాణ మండపం ఎక్కడ ఏందనేది చేస్తే ఎస్టిమేషన్ ఇస్తే డీ కూడా చెప్తాను. ఎస్టిమేషన్ వేస్తే ఇమ్మీడియట్గా దాన్ని స్టార్ట్ చేస్తున్నాను సభ చెప్తున్నాను.